హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 245కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి ఫూజీ ఫిల్మ్ నుంచి ఈరోజు ఇండియాలోకి వచ్చేసరికి GFX 50R మిర్రర్లెస్ మీడియం ఫార్మాట్ కెమెరాని అయితే ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. సో ఈ కెమెరా వచ్చేసరికి మనకి 51.4 మెగాపిక్సెల్ సెన్సార్తో అయితే ఈ కెమెరా అయితే వస్తుంది. మనకు 1080pలో అప్ టు మనం 30 ఫ్రేమ్ రేట్స్ పర్ సెకండ్లో మనం ఇందులో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 4K కూడా వీళ్ళైతే ఇవ్వలేదు. ఇంకా అలాగే వచ్చేసరికి ఇందులో మనకి ఏవైతే ఆటో ఫోకస్ పాయింట్స్ ఉన్నాయి వచ్చేసరికి మనకి 425 ఆటో ఫోకస్ పాయింట్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. ఈ కెమెరా ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే మనకి 3,69,999 రూపాయలు ఈ కెమెరా ప్రైస్ ఇండియాలో అయితే పెట్టారు. దగ్గర 3,70,000 రూపాయలు అనమాట. సో ఇది వచ్చేసరికి ఓన్లీ బాడీ వస్తుంది అనుకుంటే మళ్ళీ మీరు లెన్స్ వచ్చేసరికి విడిగా కొనుక్కోవాలి. సో కెమెరా లెన్స్ వచ్చేసరికి సో ఇంత రేట్లు అయితే మిర్రర్లెస్ కెమెరాలు వీళ్ళు ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం OnePlus నుంచి OnePlus 60లో మనకి మెక్లారెన్ ఎడిషన్ అయితే తీసుకురాబోతుందని మనం గతంలో టెక్ న్యూస్ లో అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇమేజెస్ అయితే మనకి బయటకు వచ్చినాయి. సో మొబైల్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. రేర్ సైడ్ చూసుకుంటే మనకి మెక్లారెన్ అనే బ్రాండ్ అయితే మనకి కింద కనిపిస్తుంది అనమాట. స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకి ఇప్పుడున్న ఏదైతే 60 ఉందో దానికి దీనికి ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. కాకపోతే ఇది మనకి స్పెషల్ ఎడిషన్ కాబట్టి ఇందులో సపరేట్గా మనకి ఏదైతే ఇంటర్ఫేసెస్లో వచ్చేసరికి థీమ్ అనేది ఇస్తారు అనమాట. అలాగే దానికి కొన్ని సంబంధించిన కొన్ని వాల్ పేపర్స్ అయితే ఇస్తారు. అలాగే వచ్చేసరికి ఇది మనకి 10GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో రాబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. ప్రైస్ ఎంత ఉండొచ్చు అనేది మనకి ఇంకా రివీల్ అయితే కాలేదు. కానీ ముంబైలో మనకి చూసుకుంటే ఈ నెల 12వ తారీఖున ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి వివో నుంచి వివో నెక్స్ట్ ఇది డ్యూయల్ డిస్ప్లేతో రాబోయే మొబైల్ అని మన అందరూ తెలుసు. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన మనకి గీక్ బెంచ్ మార్క్ స్కోర్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ వీళ్ళు సింగిల్ కోర్లో కనుక చూసుకుంటే 2220 సింగిల్ కోర్లో అయితే చేశారు. అదే మల్టీ కోర్లో కనుక చూసుకుంటే 846.7 మల్టీ కోర్ స్కోర్ అయితే చేశారు. ఇంకా ఈ స్కోర్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ పైతో అయితే ఈ స్కోర్ అయితే బయటకు వచ్చింది అనమాట. ఇది చూసుకుంటే మన స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తోనే వస్తుంది. మనకి లేటెస్ట్ ప్రాసెసర్ ఏదైతే 855 ప్రాసెసర్ ఉందో దీంతో అయితే రావట్లేదని ఇక్కడ అయితే అర్థమవుతుంది అనమాట. అలాగే దీనికి ఏదైతే మెయిన్ డిస్ప్లే ఉందో మనకి ప్రైమరీ డిస్ప్లే, ఈ డిస్ప్లే సైజ్ కనుక చూసుకుంటే మనకి 6.59 ఇంచెస్ వరకు మనకి మెయిన్ డిస్ప్లే అయితే ఉంటుంది. రేర్ డిస్ప్లే ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి 5.5 డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది డ్యూయల్ డిస్ప్లేతో రాబోతుంది కాబట్టి. అలాగే ఇందులో మనకి కెమెరాస్ చూసుకుంటే 3 కెమెరాస్తో అయితే మొబైల్ రాబోతుంది. సో ఏదైతే ప్రైమరీ కెమెరా ఉందో దీని అపాచర్ చూసుకుంటే మనకి 1.3 ఉంటుందని చెప్పి ఇక్కడ అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సో చూడాలి ఈ మొబైల్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనకి తమిళ్, తెలుగు ఈ 2 లాంగ్వేజెస్ కూడా వీళ్ళైతే యాడ్ చేశారనమాట. ఇకపై నుంచి మీరు తమిళ్ మన సెట్టింగ్స్లోకి వెళ్ళి లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు తెలుగులో కావాలంటే తెలుగులో కానీ తమిళ్లో అయితే తమిళ్లో మీరు లాంగ్వేజ్ సెట్టింగ్స్ మార్చుకున్నట్టయితే మీకు ఏదైతే మెనూ ఉంటుందో మెనూలో మీరు తెలుగులో అయితే దీన్ని మీరు ఆపరేట్ చేయొచ్చు అనమాట. అలాగే మనకి సబ్ టైటిల్స్లో కూడా ఇప్పుడు తెలుగు, తమిళ్ ఈ రెండింటిని కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే మనకి తెలుగు, తమిళ్ మనకి డబ్బింగ్లో ఏవైతే వీడియోస్ వస్తుంటాయి ఇందులో వచ్చేసరికి మనకి తెలుగులో కూడా మనం ఈ వీడియోస్ని అయితే చూడొచ్చు అనమాట. సో ఆల్రెడీ మనకు ఉన్నాయి. మనకు వచ్చేసరికి ఇప్పుడు కొన్ని డబ్బింగ్ మూవీస్ వచ్చేసరికి మనకి తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ సపోర్టెడ్తో అయితే కొన్ని మూవీస్ అయితే వస్తాయి. ఇకపై నుంచి ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి క్రాష్ టీమ్ రేసింగ్ ఇది ఒక గేమ్ అనమాట. ఈ గేమ్ వచ్చేసరికి మనకి PS1లో ఫస్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఆ గేమ్ని ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు రీమేక్ అయితే చేసి ఇప్పుడు మనకి PS4కి, Xboxకి, PCకి అయితే తీసుకురానున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఫస్ట్ టైం కాదు రీమేక్ చేయడం. సో ఆల్రెడీ సక్సెస్ అయిన ఏవైతే గేమ్స్ ఉంటాయో వాటిని ఇప్పుడున్న గ్రాఫిక్స్తో జోడించి సో ఇంకా ఎక్కువ డెప్త్తో 4Kలో వాటిలో గేమ్స్ని అయితే చాలా వరకు తీసుకొచ్చారు. ఒకప్పుడు సక్సెస్ అయిన గేమ్స్ ఇవి మనకి పార్ట్లుగా రావు. అంటే ఇప్పుడు వచ్చేసరికి మనకి సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఇలాగ అయితే రావు. ఇది వచ్చేసరికి అదే గేమ్, అదే కైండ్ ఆఫ్ మనకి ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ కాకపోతే కొత్త గ్రాఫిక్స్తో అయితే ఇలాంటి గేమ్స్ అయితే వస్తుంటాయి. సో ఇవి పాపులర్ గేమ్స్కి అయితే వీళ్ళైతే చేస్తుంటారు. ఇప్పుడు ఈ గేమ్ వచ్చేసరికి జూన్ 21వ తారీఖున అయితే వీళ్ళు తీసుకురానున్నట్టుగా అయితే అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ 21వ తారీఖున గేమ్స్ రానున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మోడర్న్ కాంపాక్ట్ ఈ గేమ్స్ తెలుసు మనకి ఎంత సక్సెస్ అయినాయో. వరుసగా ఇవి సిరీస్ మీద సిరీస్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ మనం చూసుకుంటే నేను మోడర్న్ కాంపాక్ట్ 10 అయితే ఆడుతూ ఉంటాను. ఇది 2013లో వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసరికి మోడర్న్ కాంపాక్ట్ 11 అయితే రాబోతుంది అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఏవైతే ప్యాచ్ లిస్ట్ ఉంటుందో అవన్నీ అయితే మనకి లీక్ అయినాయి. ఇది మనకి ఏప్రిల్ 23వ తారీఖున ఈ గేమ్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది మనకి PS4లోను, Xboxలోను అంటే Xbox Oneలోను, తర్వాత PCలోను, అలాగే నింటెండో స్విచ్ ఉంది కదా దీంట్లోనూ ఈ గేమ్ని అయితే లాంచ్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం PUBG నుంచి PUBGలో వెకెండీ స్నో మ్యాప్ని యాడ్ చేయబోతున్నారని చెప్పి గతంలో మనం టెక్ న్యూస్లో అయితే చెప్పుకున్నాం. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు మనకి PCలో ఏదైతే టెస్ట్ సర్వర్ ఉంటుందో టెస్ట్ సర్వర్లో అయితే వీళ్ళైతే యాడ్ చేశారనమాట. సో ఇక్కడ నుంచి మనం ఈ గేమ్ని ఆడి మనం అయితే తెలుసుకోవచ్చు వెకెండీ స్నో ఎలా ఉందనేది, ఆ మ్యాప్ ఎలా ఉందనేది. ఇంకా మనకి మొబైల్లోకి అయితే వీళ్ళు ఇంకా తీసుకొచ్చినట్లేరు. సో నా దాంట్లో ఆల్రెడీ టెస్ట్ సర్వర్ అయితే పనిచేయట్లేదు. నాది వచ్చేసరికి ఫ్యామిలీ షేరింగ్లో కొన్నాను నేను వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి స్ట్రీమ్ ఏమంటుందంటే ఫ్యామిలీ షేరింగ్ రిమూవ్ చేసేమంటుంది. మరి డబ్బులు దొబ్బేసి ఇప్పుడు ఫ్యామిలీ షేరింగ్ సర్వీస్ లేదు అంటే మరి ఎలా నాకైతే అర్థం కాలేదు. నేనైతే మెయిల్ పెట్టాను. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ సిరీస్లో తీసుకొస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఎక్స్బాక్స్ స్కార్లెట్ ఉందో ఇది వచ్చేసరికి మనకి 2020లో ఈ ఎక్స్బాక్స్ని అయితే తీసుకురావన్నట్టుగా అయితే ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు ఇందులో వచ్చేసరికి వీళ్ళు
AMD Gen 2 నావీ ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మనకి PS5 కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే మనకి 2020లోనే రావచ్చు అని చెప్పి అయితే మనకి గతంలో అయితే సమాచారం అయితే ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళు కూడా ఇదే సేమ్ మనకి ఆర్కిటెక్చర్ని కానివ్వండి, అలాగే AMD Gen 2ని కూడా వాడుతున్నట్టుగా PS5లో కూడా తెలుస్తుంది అనమాట. సో చూడాలి వీళ్ళిద్దరిలో ముందు ఎవరు తీసుకొస్తారనేది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి నోకియా 7.1 ఈ మొబైల్ని రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ ఈ రోజు నుంచి సేల్లోకి అయితే వచ్చింది. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 19,999 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఇంత ప్రైస్ పెట్టి మనం కొనే మొబైల్ అయితే కాదు. మీరు ఆల్రెడీ 6.1 ప్లస్ వాడుతున్నట్టయితే సేమ్ అదే కైండ్ ఆఫ్ మనకి స్పెక్స్ అయితే ఉంటాయి. బట్ ఒకసారికి ఇందులో జేస్ లెన్స్ ఉంటాయి. అలాగే ఒకసారికి HDR10 అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి ఇంత డిఫరెన్స్, ఇంకా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో మీరు ఈ మొబైల్ కొనే కన్నా మీరు వెయిట్ చేయడం బెటర్. ఇంకా మంచి మంచి మొబైల్స్ అయితే వచ్చే ఉన్నాయి. అలాగే మనకి నోకియా 8.1 నిన్న దుబాయ్లో అయితే లాంచ్ అయింది. సో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి తైవాన్లో ప్రీ బుకింగ్ ఆర్డర్లు సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ కూడా మనం చూసుకుంటే దగ్గర 31,000 ఎంతో ప్రైస్ అయితే పెట్టారనమాట. సో ఈ మొబైల్ వచ్చేసరికి డిసెంబర్ 12వ తారీఖు నుంచి అక్కడ ఓపెన్ సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పటి నుంచి ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి బ్యాక్ కేసును అయితే వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం ఒప్పో నుంచి ఒప్పో R17 Pro ఈ మొబైల్ కూడా ఈ రోజు నుంచి సేల్లోకి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఈ ఫ్లిప్కార్ట్లోను, అమెజాన్లోను, అలాగే పేటిఎం మాల్లో మీకు ఈ మొబైల్ అయితే అవైలబుల్లో ఉంది. బట్ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి 46,000 రూపాయల దగ్గర మీ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఈ మొబైల్ ప్రైస్కి మనకు ఫ్లాగ్షిప్ కేటగిరీ ఉన్న మొబైల్స్ అయితే వచ్చేస్తాయి. సో ఈ మొబైల్ కూడా మీరు స్కిప్ చేసేయండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుంచి సోనీ Xperia XZ4 కాంపాక్ట్ ఈ మొబైల్కి సంబంధించిన 360 డిగ్రీస్ ర్యాండర్ వీడియో అయితే మనకైతే బయటకు వచ్చింది. ఈ మొబైల్ కనుక చూసుకున్నట్టయితే మనకి వీళ్ళు గతంలో తీసుకొచ్చిన అదే షేప్లో అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారు. పైన కింద చూస్తే పెద్ద పెద్ద బెజల్స్తో అయితే ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది. 2 స్పీకర్లు, పైన ఒకటి కింద ఒకటి స్పీకర్ ఉంది. ఫ్రంట్ సింగిల్ కెమెరా, అలాగే ఒక ఫ్లాష్ లైట్ అయితే దర్శనమిస్తుంది. ఇక రేర్ సైడ్ చూసుకున్నా మనకి సింగిల్ కెమెరా, అలాగే ఫ్లాష్ లైట్ అయితే ఉందన్నమాట. ఇక ఏదైతే మనకి ఫింగర్ ప్రింట్ ఉందో ఇది వచ్చరికి మనకి సైడ్ మౌంట్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. సో ఫ్రంట్ ఎంత బెజల్స్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు సైడ్ మౌంట్ మనకి ఫింగర్ ప్రింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ ఎవరి స్టైల్ ఆల్ది అనుకోండి. కాకపోతే ఇప్పుడు నాచులు, వాటర్ డ్రాపులు, ఇన్ఫినిటీ డిస్ప్లేలు ఈ కాలం వెళ్తున్న టైంలో వీళ్ళు ఇంకా అదే పాత మోడల్ని అదే డెవలప్ చేసుకుంటూ వీళ్ళు ఇలా తీసుకొస్తుంటే మరి మార్కెట్లో ఎలా సర్వే కావాలనుకుంటున్నారో అయితే నాకైతే అర్థం కాలేదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S10 సిరీస్ని తేబోతుంది మనకు తెలుసు. ఇక మనకి నెక్స్ట్ ఇయరే మనకి జనవరిలో అయితే MWC ఈవెంట్లో వీటిని అయితే ప్రవేశపెడతారు. సో ఇప్పటి నుంచి మనకి ఏదో ఒక న్యూస్ అయితే ఉంటూనే ఉంటుంది. సో నేను వచ్చేసరికి మనం ఆ సామ్సంగ్ S10 ప్లస్ 4 కెమెరాలతో రాబోతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఫ్రంట్ డ్యూయల్ కెమెరా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి S10 వచ్చేసరికి ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో రేర్ సైడ్ అయితే మనకి ఇప్పుడు ఈ విధంగా అయితే దర్శనమిచ్చింది. సో చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. అక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కనబట్టలేదు. ఇది కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తోనే వస్తుంది అనమాట. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో. సో అలాగే మనకి సామ్సంగ్ A8s ఈ మొబైల్ తీసుకురాబోతుందన్న సంగతి మన అందరూ తెలుసు. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించి మనకి టీనా సర్టిఫికేట్ అయితే పొందింది. సో ఈ టీనా సర్టిఫికేట్లో మనకి మొబైల్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వచ్చేసరికి వీటి స్పెక్స్ కూడా మనకి ఇక్కడ కొంచెం బయటకి అయితే వచ్చినాయి అనమాట. సో మొబైల్ చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉండబోతుంది. మనకి రేర్ సైడ్ చూసుకుంటే 3 కెమెరాలతో ఈ మొబైల్ అయితే రాబోతుంది. అలాగే వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ కూడా మనకి రేర్ సైడ్ మౌంట్ చేసే ఉంది. ఇక ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకున్నట్టయితే మనకి 6.39 ఇంచెస్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 24 మెగాపిక్సెల్ ఉంటుంది. రేర్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా ఉంది. సో ఈ సెటప్, ఈ త్రిబుల్ కెమెరా సెటప్ ఆల్రెడీ వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇందులో ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మనకి 24 మెగాపిక్సెల్ ఉంటుంది. అపేచర్ 1.7తో వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ కెమెరా. ఇది వచ్చేసరికి మనకి టెలిఫోటో లెన్స్ అనమాట. సో ఇది అపేచర్ చూసుకుంటే 2.4 ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా. ఇది అపేచర్ చూసుకుంటే 2.2 ఉంటుంది. డెప్త్ సెన్సార్. సో ఈ కెమెరాస్ స్పెక్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి. అలాగే ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తుంది. ఇక ర్యామ్ చూస్తే 6GB ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 3300 mAh బ్యాటరీ ఉన్నట్టుగా అయితే ఇక్కడ మనం స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇక ఈ మొబైల్ వచ్చేసరికి మనకి డిసెంబర్ 10వ తారీఖున వీళ్ళైతే తీసుకొస్తున్నట్టుగా అయితే గతంలో అనౌన్స్ చేశారు. సో మనకి ఇండియాలోకి ఎప్పుడు వస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. సో అలాగే మనకి సామ్సంగ్ A50కి సంబంధించి మనకి గీక్ బెంచ్ మార్క్ స్కోర్ కూడా మనకి బయటకు వచ్చింది. ఇందులో వీళ్ళు ప్రాసెసర్ కనుక చూసుకుంటే Exynos 9610 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఇది 10 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఆండ్రాయిడ్ పైతో మనకి ఈ స్కోర్ అయితే బయటకు వచ్చింది. సో ఇక్కడ మనం స్కోర్ కనుక చూసుకుంటే వీళ్ళు సింగిల్ స్కోర్లో వచ్చేసరికి 1681 చేశారు. అదే మల్టీ స్కోర్లో చూసుకుంటే 4897 స్కోర్ అయితే చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి 4GB ర్యామ్, ఆండ్రాయిడ్ పైతో అయితే ఈ స్కోర్ మనకి బయటకు వచ్చింది. ఇక ఈ ప్రాసెసర్ కనుక చూసుకుంటే ఇది మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది కొత్త ప్రాసెసర్ అని చెప్పాలి. వీళ్ళు ఈ కొత్త ప్రాసెసర్ని ఈ మొబైల్ అయితే తీసుకువస్తున్నారు. ఇందులో మనకు చూసుకున్నట్టే 4 కోర్స్ వచ్చేసరికి ఆర్మ్ కార్టెక్స్ A73 2.3 GHz క్లాకింగ్ స్పీడ్ మీద అయితే ఈ ప్రాసెసర్ రన్ అవుతుంది. ఇంకో 4 కోర్స్ వచ్చేసరికి ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్సు. ఇవి వచ్చేసరికి 1.6 GHz క్లాకింగ్ స్పీడ్ మీద అయితే రన్ అవుతూ ఉంటాయి. ఇక GPU చూసుకుంటే మాలి G72 MP3 GPU అయితే ఈ ప్రాసెసర్లు అయితే యూజ్ చేశారు. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone XR ఈ మొబైల్కి సంబంధించి మనకి
డిఎక్సో మార్క్ పాయింట్స్ అయితే బయటకు వచ్చినాయి. వీళ్ళు మొత్తం టోటల్ పాయింట్స్ కనుక చూసుకున్నట్టయితే 101 పాయింట్స్ అయితే చేశారు. వీళ్ళు ఫోటో సెక్షన్లో చూసుకుంటే 103 చేశారు. అదే వీడియో సెక్షన్లో చూసుకుంటే 96 పాయింట్స్ అయితే తీసుకొచ్చారనమాట. సో టోటల్గా చూసుకుంటే 101 పాయింట్స్ అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు సింగిల్ కెమెరాతోనే మనకి ఇన్ని పాయింట్స్ అయితే తీసుకొచ్చారు. సో చూడాలి మనకి పిక్సెల్ 3 ఎక్సెల్ పాయింట్స్ అనేవి ఇంకా మనకి బయటకి అయితే రాలేదు. అవి వస్తే ఎంతవరకు కాంపిటీషన్ ఇవ్వగలదు అనేది అర్థమవుతుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8cx అని ఒక కొత్త ప్రాసెసర్ అయితే తీసుకొచ్చింది. ఇది 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మొబైల్ ఫోన్స్ కోసం కాదు, వీళ్ళు ల్యాప్టాప్స్ కోసం అలాగే కంప్యూటర్స్ కోసం ఈ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసరికి వరల్డ్లో ఫస్ట్ 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఏది మనకి పీసీ ప్లాట్ఫామ్ లో చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఏదైతే కోర్స్ ఉన్నాయో కోర్స్ కనుక చూసుకుంటే క్రియో 495 కోర్స్ అయితే యూజ్ చేశారు. ఇన్ని కోర్స్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు. ఎడ్రినో 680 జీపీ అయితే యూజ్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. ఇంక ఇది మనకి విండోస్ 10 కి సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి నెక్స్ట్ ఇయర్ Q3 లో అయితే ఈ ప్రాసెసర్ తో రాబోయే ల్యాప్టాప్స్ కానివ్వండి, పీసీని కానీ చూడడానికి అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్ చూసుకుంటే మనకి బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ అన్లిమిటెడ్ ప్యాకేజ్ ఎవరైతే వాడుతున్నారో అన్లిమిటెడ్ ప్లాన్ వీళ్ళకి వచ్చేసరికి అప్ టు 6 times స్పీడ్ అనేది ఎక్కువ ఇస్తున్నట్టుగా అయితే బిఎస్ఎన్ఎల్ అయితే చెప్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.